ఈరోజు మీకైతే పళ్ళు ప్లేట్స్ని ఎలా అరేంజ్ చేసుకోవాలో అయితే చూపిస్తాను. ఫస్ట్ అయితే ఫ్రంట్ ప్లేట్ని మనకి ఎంత అయితే కావాలో, ఎంత విడ్త్ అయితే కావాలో అంత తీసుకొని మనం ఫోల్డ్ చేసి దాన్ని ఐరన్ చేసుకోవాలి. అలాగే అదేవిధంగా ఆ ఫ్రంట్ ప్లేట్ని మనం ఫస్ట్ పిన్ పెట్టుకున్నంత వరకు కూడా దాన్ని ఫోల్డ్ చేసుకొని మనం ఐరన్ అయితే చేసుకోవాలి. తర్వాత ఆపోజిట్ సైడ్ ప్లేట్ని తీసుకుని ఆ ఫోల్డ్ చేసిన ప్లేట్ పైన పెట్టి 2 పిన్స్ అయితే పైన కింద ఒకటి సెట్ చేసేసుకుని మనం మళ్ళీ దాన్ని అయితే ఐరన్ చేసుకోవాలి. ఇదే ప్రాసెస్ని మళ్ళీ మనం ఫస్ట్ పిన్ వరకు కూడా అయితే రిపీట్ చేసి ఐరన్ చేసుకోవాలి. ఐరన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇంకో ఫోల్డ్ చేయాలి. మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి మళ్ళీ ఇలా చేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకో ఫోల్డ్ చేసి మళ్ళీ పిన్స్ అయితే పెట్టుకొని మనం ఫస్ట్ పిన్ వరకు మళ్ళీ ఇందాకైతే ఎలాగ చేసామో అదే ప్రాసెస్లో సేమ్ ఫస్ట్ పిన్ వరకు అయితే రిపీట్ చేయాలి. నెక్స్ట్ అయితే మొత్తం ఐరనింగ్ అయిపోయిన తర్వాత అన్ని పిన్స్ అయితే తీసేసి మొత్తం పళ్ళునైతే ఓపెన్ చేసేయాలి. పళ్ళుని మొత్తం ఓపెన్ చేసిన తర్వాత ఫ్రంట్ ప్లీట్ని అయితే తీసుకోవాలి. ఫ్రంట్ ప్లీట్ని తీసుకుని చూపిస్తున్న విధంగా సేమ్ ఒకదాని తర్వాత ఒకటి ప్లీట్ని అవి ఫోల్డింగ్స్ మనకి కనిపిస్తున్నాయి కదా, వాటిని పట్టుకుని ఒకదాని తర్వాత ఒకటి పట్టుకుని అయితే మనం అవన్నీ కూడా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న తర్వాత అవన్నీ ఈవెన్గా ఉండేలాగా మొత్తం అంతా సెట్ చేసుకుని ఒక పిన్ అయితే అక్కడ పెట్టేసుకోవాలి. అలా పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ వాటిని ఒకదాని తర్వాత ఒకటి అన్నీ ఈవెన్గా ఉండేలాగా సెట్ చేసుకుంటూ ఐరనింగ్ అయితే చేసుకోవాలి.